హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అభిశాపం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి కస్తూరమ్మ గారు చిన్నపిల్లలా సంబరపడిపోయింది. అదేమిటే, వస్తున్నట్లు ఉత్తరమైనా రాయలేదు అంది. ముందుగా అనుకోలేదమ్మా అంది గాయత్రి. అల్లుడు గారు ఎక్కడా? ఆయన పని మీద ఊరు వెళ్ళారు. పోనీలే, భగవంతుడికి ఇప్పటికి నా మీద దయ కలిగిందన్నమాట. నీకు నా దగ్గరకు రావాలని బుద్ధి పుట్టింది అంది. గాయత్రి మాట్లాడలేదు. గాయత్రి వచ్చిందని తెలియగానే స్నేహితురాళ్ళు వచ్చారు. అందరూ ఒకటే మాట, ఎంత మారావు గాయత్రి, ఎంత ఫ్యాషన్గా అయ్యావు. ఏం అసహ్యంగా కనిపిస్తున్నానా? లేదు, కానీ మునుపటి గాయత్రిలా లేవు. ఏ బాంబే వైపు అమ్మాయిలాగానో ఉన్నావు. గాయత్రి మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ చూపులు మాటలు గాయత్రికి ఎలాగో ఉన్నాయి. వాళ్ళనని ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ మధ్య తాను వేలు పెట్టి చూపించినట్లుగా ఉన్నమాట నిజమే. పాండురంగారావు గారు ఇప్పుడిప్పుడే మంచం మీద నుండి లేచి నడుస్తున్నారు. ఆనంద్ నాకు కూడా ఉత్తరం రాశాడమ్మా. టెలిగ్రామ్ చూసి నేనే వద్దామనుకుంటే ఈ మాయదారి యాక్సిడెంట్ ఒకటి నన్ను మంచం మీద నుంచి కదలకుండా చేసింది. అందుకే ప్రశాంత్ను పంపాను అన్నారు ఆయన బాధగా. పర్వాలేదు మామయ్య, నేను వచ్చానుగా, ఇక ఇల్లంతా నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంది గాయత్రి. అటు పుట్టిల్లు ఇటు అత్తిల్లు, కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు ఇక్కడ ఉంటూ బలవంతంగా రోజులు వెళ్ళదీస్తూ కాలం గడుపుతోంది. కస్తూరమ్మ గారు కూతుర్ని ఒకసారి అడిగేసింది. ఏమిటే, పెళ్ళై సంవత్సరం దాటినా ఇంకా ఆవు అంటూ ఏమీ లేదు. పిల్లలు పుట్టకుండా ఏదైనా జాగ్రత్త పడుతున్నారా? గాయత్రి తల్లి మాటలకు జవాబు చెప్పలేదు. ముఖం తిప్పుకుంది. ఆ పార్వతి చూడు, పెళ్ళై ఏడాది కూడా అవ్వలేదు, అప్పుడే 2 నెలల పాప. అమ్మలాంటి చాదస్తపు భావాలు కలవాళ్ళకి ఆడపిల్లకి పెళ్ళి అంటే పిల్లల్ని కనటం కోసమే అనే. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత గొప్ప. జీవితం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు. దానిని అనుభవించటంలో ఉన్న రుచి అసలే తెలియదు. ఇవన్నీ చెబితే తల్లి తిడుతుంది. అందుకే గాయత్రి మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ వెళ్ళిపోవటంతో గాయత్రి మబ్బుల్లో తిరుగుతున్నట్లున్న జీవితం హఠాత్తుగా నేలవాలినట్లుగా అయింది. ఫ్రెండ్స్ ఇదివరకులా ఆసక్తిగా అనిపించడం లేదు. వాళ్ళకి తనకి మధ్య ఎడం బాగా పెరిగినట్లుగా ఉంది. వాళ్ళ మాటలు ప్రవర్తన విసుగు పుడుతున్నాయి. ఎంతసేపు తన గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకాలతో రికార్డ్స్తో కాలక్షేపం చేయసాగింది. ఆనంద్ దగ్గర నుండి ఒకే ఒక ఉత్తరం వచ్చింది. అది అతను మామూలు ధోరణిలోనే ఉంది. నేను క్షేమంగా ఉన్నాను. నేను దూరంగా ఉన్నానని ఏమాత్రం దిగులు పడవద్దు. ఒక్క నిమిషం కూడా అనవసరమైన ఆలోచనలతో టైం వృధా చేయకుండా సంతోషంగా ఉండు. సరదాగా బ్రతుకు. ఈ జీవితం అనేది ఉందే, ఇది ఎవరి దారి వారిదే. ఒకరి కోసం మరొకరు వ్యర్థం చేసుకోకూడదు. నిన్ను ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది. నా కళ్ళెదుట ఆ రోజున నేను వీడ్కోలు తీసుకున్నప్పటి ఆ ముఖమే కనిపిస్తుంది. గాయత్రి, నువ్వు ఆనందంగా ఉండకుండా దిగులుగా కూర్చుంటే నాకు శాంతి ఉండదు. నీ సంతోషమే నా సంతోషం అంటూ సాగిపోయింది. ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి గాయత్రి కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. నే సంతోషంగా ఉంటాను ఆనంద్. ఒక్కరోజు కూడా ఒంటరితనం ఫీల్ అవ్వను. ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టు అనుకుంది. ఆనాటి నుండి గాయత్రి మారిపోయింది. ఉత్సాహం తెచ్చుకుని నలుగురిలో తిరగసాగింది. దేశపు సరిహద్దుల్లో యుద్ధం ప్రారంభమైంది. మాటిమాటికి కవ్విస్తూ దాడికి దిగుతూ యుద్ధ విరమణ రేఖని దాటి ముందుకు అడుగులు వేస్తూ భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్తాన్ హఠం భారతదేశం ఇక భరించలేకపోతోంది. వస్తుతః మనసా వాచా భారతదేశం శాంతి కాముక దేశం. ఈ శాంతి బావుట ఎగరవేసి ప్రపంచంలో సుస్థిరమైన శాంతిని మైత్రిని నెలకొల్పాలనే ప్రయత్నంలోనే అప్రమత్తంగా ఉండటంతో 1962లో పొరుగు దేశమైన చైనాతో వెన్నుపోటు తినాల్సి వచ్చింది. అనుకోని ఈ దెబ్బకి ఎదురు తట్టుకోలేక ఓటమితో ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఈ అనుకోని దెబ్బ, ఆ ఓటమిలో అవమానం, భారతదేశానికి సత్తా లేదని మిగతా దేశాల అవహేళన మన దేశం భరించలేకపోయింది. ఇది యావత్ జాతికే తీరని అవమానమైంది.
భవిష్యత్తులో ఇలాంటి పొరపాటును మరెప్పుడూ చేయదలుచుకోలేదు. ఈసారి ఎటువైపు నుంచి ఎవరు దెబ్బతీసినా వారిని అణగదొక్కటానికే దృఢనిశ్చయం చేసుకుని అందుకు ఆయత్తమైంది. కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడా డాంబికాలు ప్రదర్శించని ఈ దేశం గాంభీర్యాన్ని, మౌనాన్ని పాకిస్తాన్తో పాటు పశ్చిమ దేశాలు కూడా అపార్థం చేసుకున్నాయి. పాకిస్తాన్ మాటిమాటికి కాశ్మీరం ఆ భూభాగం మాది అంటోంది. కాశ్మీరం ఎవరి భూభాగము కాదు, అది భారతదేశపు శరీరంలోని ఒక అంగం. దాన్ని గురించి ఎవ్వరితోనూ మేము చర్చించం అంటూ మన ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతూనే వచ్చింది. పాకిస్తాన్ భారతదేశం మీదకి దండెత్తడానికి కాశ్మీరం అనేది ఒక వంక మాత్రమే. పాకిస్తాన్కి ఒక పెద్ద దేశం మద్దతు ఉంది. అత్యంత అధునాతనమైన యుద్ధ సామాగ్రి ఉంది. భారతీయులంటే ఆటబొమ్మల్లా కనిపించారు. మిగతా ప్రపంచ దేశాల దృష్టిలో కూడా పాకిస్తాన్ సామర్థ్యానికే అగ్రతాంబూలం ఉంది. మిత్రదేశాలు చేస్తున్న ఈ విమర్శలు, ప్రశంసలతో పాకిస్తాన్ మిలిటరీ బలగానికి ఛాతీ గర్వం పొంగింది. కళ్ళల్లో విజయం మాదే అన్న గాఢ నమ్మకం నిషాలా పేరుకుపోయింది. కానీ యుద్ధం మొదలై ఒక్క వారం తిరగకుండానే అందరి అంచనాలు తారుమారయ్యాయి. భారతదేశం సైనిక బలం చూపిన అత్యంత ప్రతిభకు పశ్చిమ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. దెబ్బ కొట్టడానికి వచ్చిన పాకిస్తాన్ భారతదేశం కొట్టిన ఎదురు దెబ్బకి దిమ్మెరపోయి గిలిగింతలు తిరిగింది. అంతులేని ధైర్యం, సుశిక్షణ మన పైలట్స్కి కవచాలుగైనాయి. యుద్ధం అనేది వాళ్ళకి ఒక గేమ్ అయింది. బాగా ట్రైనింగ్ పొంది ఆ గేమ్లో వాళ్ళు సిద్ధహస్తులయ్యారు. వాళ్ళకి పిరికితనం అనేదే తెలియదు. మన పైలట్స్ మనకు లేని ఆయుధాల గురించి విచారపడలేదు. శత్రువులు ఉపయోగించే ఆ సాధనలో లోపాలు ఏమిటా అని బాగా పరీక్షించి చూశారు. కనుగొన్న ఆ లోపాలు వారికి మంచి దెబ్బతీయటానికి కారణాలైనాయి. అన్నింటిలోకి అతి ముఖ్యమైన పాత్ర వహించినది ఏఓపి పైలట్స్. డిఫెన్స్ ఫోర్స్కి వాళ్ళు కళ్ళు చెవులుగా మారారు. ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి ఆనంద్ లాంటి సమర్థుడే. ప్లేన్ తీసుకొని పహారా కాస్తూ ఒక్కొక్కసారి శత్రు స్థావరాల్లోకి చొచ్చుకుపోయి అక్కడ సమాచారం తెచ్చి డిఫెన్స్ ఫోర్స్కి అందించేవాళ్ళు. ఇది చాలా కష్టతరమైన పని. శత్రువుల కంటపడితే అక్కడే ప్రాణాలు హరి. వాళ్ళకి ప్రాణాలంటే లక్ష్యమే లేదు. ప్రాణాల కంటే సమాచారం ముఖ్యం. ఒక పైలట్ తెచ్చిన చిన్న సమాచారం మన సేనకి ఎంతో మేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు ఆనంద్ ఈ సమాచారం తేవటంలో ముందుండేవాడు. మొగుడుని కొట్టి మొగసాలకెక్కి ఏడ్చిన పడతిలా పాకిస్తాన్ భారతదేశపు చేతిలో చావు దెబ్బతిని సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్కి భారతదేశపు దురాక్రమణ గురించి తనని రక్షించమంటూ వేడుకుంటూ ఉత్తరం రాసింది. అంతకుముందే యూథాంట్ ఆ రెండు దేశాల యుద్ధం గురించి విరమించమని 1కి 10 సార్లు అర్థిస్తూ వచ్చాయి. యుద్ధం మొదలుపెట్టింది పాకిస్తానే అయినా యుద్ధంలో దిగాక భారతదేశానికి పైచేయి అయ్యేసరికి మిగతా దేశాల వారికి పాకిస్తాన్ మీద సానుభూతి కలిగింది. ఆ యుద్ధంలో అటో ఇటో తేల్చుకోవాలి, ఈ తలనొప్పి శాశ్వతంగా వదిలిపోవాలి అంటూ రెండు దేశాల ప్రజలు అనసాగారు. బలాబలాలు తేలుతున్న సమయంలో ఈ సంధి కానీ యుద్ధ విరమణ లేఖని కానీ పాటించడానికి భారత ప్రజలకు అసలు ఇష్టం లేదు. దేశంలో రక్షణ నిధికి విరాళాలు వరదల్లా వచ్చి పొంగుతున్నాయి. ప్రతి వారు ఉన్న దాంట్లో నుంచి ఇచ్చివేస్తున్నారు. దాచుకోవాలనే తాపత్రయమే లేదు ఎవ్వరికి. గాయత్రి రక్షణ నిధి కోసం స్నేహితులతో కలిసి ఇల్లిల్లు తిరిగి విరాళాలు పోగు చేసింది. స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంది. మహిళా మండళ్ళు ఏర్పాటు చేసి కార్యక్రమాలకి వెన్నుముకగా నిలబడింది. తన ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఇచ్చి తల్లి కోపానికి గురయింది. ఒక్క నిమిషం గాయత్రికి తీరుబడి లేదు. గాయత్రి అవిరామంగా చేస్తున్న ఈ కృషితో ప్రశాంత్ నీడలా వెంటే ఉండేవాడు. విరాళాలు పోగు చేస్తూనో ప్రదర్శనలు ఇస్తూనో 24 గంటలు వాటిని గురించిన ఆలోచనలతోనే ఉండేది. అన్నపానీయాల గురించి కానీ విశ్రాంతి గురించి కానీ పట్టించుకునేది కాదు. కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో. ఒక్కోసారి భోజనం గురించే మర్చిపోయేది.
ప్రశాంత్ బలవంతంగా రెక్క పట్టుకొని లాక్కెళ్ళి ఏదైనా తినిపించేవాడు. నాకు ఆకలి లేదు ప్రశాంత్, నన్ను బలవంతం చేయకు దీనంగా చూసింది. ఇట్లా అయితే నువ్వు త్వరలోనే మంచాన పడతావు. ఆనంద్ తిరిగి వస్తే మాట్లాడే ఓపిక కూడా నీకుండదు అని కేకలేసేవాడు. ఒకసారి గాంధీ భవన్ నుంచి మీటింగ్ అయి ఇంటికి తిరిగి వస్తున్నారు. గాయత్రి మెట్లు దిగుతూ తూలి పడబోయింది. ప్రశాంత్ చప్పున చెయ్యి ఆసరా ఇచ్చి నిలబెట్టాడు. సారీ అంది నవ్వుతూ. కారులో ఇంటికి వస్తుండగా ప్రశాంత్ కోపంగా అన్నాడు, గాయత్రి, ప్రతిదానికి ఓ పరిమితి అనేది ఉంటుంది. నువ్వు ఈ విషయంలో దాన్ని పూర్తిగా వదిలేశావు. ఇది మంచిది కాదు అన్నాడు. గాయత్రి నవ్వింది. తలని అద్దానికి ఆనించి నీరసమైన కంఠంతో అంది, నేనేం చెయ్యను, ఒంటరిగా ఉండలేను. ఏదో ఒక పని చేస్తుంటే హాయిగా ఉంటుంది. టైం త్వరగా గడిచిపోతుంది. వారి ఫ్రంట్లో ఆనంద్, అతడితో పాటు తోటివాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ప్రశాంత్, నేను గుడికి వెళితే ఆనంద్ ఒక్కడి కోసమే ప్రార్థించను. అతనితో పాటు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నాలా ఇలా ఎంతమంది భార్యలు, తల్లులు, తండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రార్థిస్తున్నారో. గాయత్రి అలసట నిండిన ముఖంలో చిరునవ్వు సాయంకాలపు నీరెండలా మెరిసింది. ఆనంద్ రాక కోసం ఎదురు చూస్తున్నాను. అతనికి నేను ఎంత పని చేశానని తెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? నువ్వు బహుశా ఊహించలేవు కూడా అంది. ప్రశాంత్ మాట్లాడలేదు. సంక్షోభంగా ఉన్న గాయత్రి మనస్సు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. సెప్టెంబర్ 17 యూతాంట్ మళ్ళీ ఉభయ దేశాలకి యుద్ధ విరమణ పాటించవలసిందిగా అర్థించాడు. సెప్టెంబర్ 18న ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి అలెక్సీ కోసిగిన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు కలుగజేసే వాతావరణం రష్యా ఏర్పరచడానికి సిద్ధంగా ఉందని, పాకిస్తాన్, ఇండియా పరస్పర సాధక బాధకాల గురించి చర్చించుకోమని కోరింది. ఇది మధ్యవర్తిత్వం కాదు, ఉభయ దేశాల క్షేమం కోరిన ఒక మిత్రదేశం ఏర్పాటు మాత్రమే. ప్రధానమంత్రి లోక్సభ ముందు ఈ విషయం చెప్పి అందరి అంగీకారం పొందారు. సెప్టెంబర్ 21న భారతదేశపు ప్రభుత్వం యుద్ధ విరమణకి అంగీకరిస్తున్నట్లుగా సెక్రటరీ జనరల్కి జవాబు వెళ్ళింది. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 3:30 ఉభయ దేశాలు యుద్ధ విరమణ చేశాయి. దేశంలో అందరి మనస్సుల్లోనూ యుద్ధం ఏమవుతుందో అనే ఆందోళన తొలగిపోయింది. అందరూ ఆనందంగా అయ్యారు. కొన్ని రోజులుగా మానసికంగా అనుభవిస్తున్న ఆదుర్ద తొలగినందుకు దేశం యావత్తూ నిట్టూర్పు విడిచింది. గాయత్రి లాంటి వ్యక్తుల ఆనందానికి హద్దులు లేవు. ప్రమాదం తొలగి బయటపడినంత సంతోషంగా ఉన్నారు. గాయత్రి యుద్ధం ప్రారంభమైన ఇన్ని రోజుల నుంచి రేడియోలో, పేపర్లలో న్యూస్ గురించి గమనిస్తూనే ఉంది. ఎక్కడా ఆనంద్ పేరు లేదు. ప్రతిసారి గుండెలు ఎగబట్టుకొని చదివేది గాయత్రి. అది చదవటం పూర్తి అవ్వగానే కొండంత బలం వచ్చేది. ఆ రోజు సెప్టెంబర్ 23. గాయత్రి ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చింది. పాండురంగారావు గారు సోఫాలో కూర్చొని ఉన్నారు. ప్రశాంత్ గదిలో ఏదో పని చేస్తున్నాడు. మావయ్య, మీ మందుకు టైం అయింది, తెస్తాను అంటూ లోనికి వెళ్ళింది. ఈ మధ్యనే ఆయన బీపీ మరింత పెరిగింది. గాయత్రి, ప్రశాంత్ ఆయన్ని చెరో కన్నులా కనిపెట్టి చూస్తున్నారు. పేపర్లో కానీ రేడియోలో కానీ యుద్ధంలో మరణించిన వారి పేర్లు, వివరాలు ఉంటే ఆయన వాటిని వినేవారు కాదు. నాకు చెప్పొద్దు అనేవారు. గాయత్రి మందు, పళ్ళరసం తెచ్చి మామగారి చేతికి అందించింది. ఆయన అవి తీసుకుంటూ, అమ్మా రేడియో పెట్టు, ప్రధానమంత్రి స్పీచ్ వస్తుంది అన్నారు. గాయత్రి వెళ్ళి రేడియో ఆన్ చేసింది. ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగం మరో 10 నిమిషాలలో ప్రారంభమవుతుందని, అంతవరకు విరామ సంగీతం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. పిడేలు రాగం వినిపించసాగింది. గాయత్రి పాండురంగారావు గారు ఇచ్చిన ఖాళీ గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఒరే ప్రశాంత్, ప్రధానమంత్రి స్పీచ్ వస్తోందిరా, ఎక్కడా అని పిలిచారు ఆయన. పక్క గదిలో ఉన్న ప్రశాంత్ వస్తున్నా పెదనాన్న అంటూ బాత్రూంలో స్నానానికి వెళ్ళాడు. పాండురంగారావు గారు కుర్చీలో రేడియో వింటూ కూర్చున్నారు. ఇంతలో వాకిట్లోంచి టెలిగ్రామ్ అన్న వార్త వినిపించింది. గాయత్రి, ప్రశాంత్ ఆయన పిలిచారు. పెరట్లో కూరగాయల మొక్కల దగ్గరున్న గాయత్రికి, బాత్రూంలో స్నానం చేస్తున్న ప్రశాంత్కి ఆయన పిలుపు వినిపించలేదు. వాళ్ళు లోపలెక్కడో ఉన్నట్లున్నారు. ఇట్లా పట్రా నాయనా అన్నారాయన.
పోస్ట్ మ్యాన్ లోపలికి వచ్చి అతి వినయంగా ఆయన చేతికి టెలిగ్రామ్ ఇచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయాడు. పాండురంగారావు గారు పక్కన పెట్టిన కళ్ళజోడు అందుకుని యుద్ధం ఆగిందిగా, ఎవరో సంతోషం తెలపటానికి టెలిగ్రామ్ ఇచ్చి ఉంటారు అనుకుంటూ చూడసాగారు. అందులో వార్త చదువుతుంటే ఆయనకి కళ్ళు చీకట్లు కమ్మాయి, అక్షరాలు అలుక్కుపోసాగాయి. ఆయన గుండె దడ ఒక్కసారిగా హెచ్చింది. గుండె మీద అరచేత్తో రాసుకోసాగారు. ఆయన కూర్చోలేక మెల్లిగా వెనక్కి వాలారు. గాయత్రి లోపలికి వచ్చింది. ఇంకా ప్రధానమంత్రి గారి స్పీచ్ మొదలవలేదా మావయ్య? గాయత్రి హఠాత్తుగా ఆగిపోయింది. పాండురంగారావు గారి చేతిలో ఏదో కాగితం ఉంది. ఆయన సోఫాలో పక్కకి తలవాల్చినట్లుగా కృంగిపోయినట్లుగా కూర్చొని ఉన్నారు. మామయ్య! గాయత్రి ఒక్క అంగలో ఆయన దగ్గరకు వచ్చింది. మామయ్య, ఏమిటిది? ఏమైంది? కంగారుగా అడిగింది. ఆయన సమాధానం చెప్పలేదు. శూన్యంలోకి గాజు కళ్ళతో చూస్తున్నారు. ఏమిటిది? గాయత్రి ఆయన చేతి నుండి కాగితాన్ని తీసుకొని చూసింది. టెలిగ్రామ్ పాండురంగారావు గారి పేరిట ఉంది. అందులో ఇలా ఉంది: మీ కుమారుడు LOP పైలట్ అయిన P. ఆనంద్ కుమార్ యుద్ధంలో మరణించాడని తెలియచేయటానికి విచారిస్తున్నాం. అతను దేశానికి చేసిన సేవ అనిర్వచనీయమైనది. భారతదేశం ఒక సాహసవంతుడైన కొడుకుని పోగొట్టుకుంది. ఈ దుఃఖం మీ ఒక్కరిది కాదు, దేశం అంతటిది. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. నో! గాయత్రి బిగ్గరగా అరిచింది. నో నో! వెర్రిగా అరుస్తూ గాయత్రి కేకలు వేసింది. స్నానం పూర్తయ్యి బయటికి వస్తున్న ప్రశాంత్ పరిగెత్తుకు వచ్చాడు. మామయ్య, ఇది అబద్ధం, అబద్ధం అని చెప్పండి, నిజం కాదు. అక్కడే సోఫా దగ్గర కూలబడిన గాయత్రి సోఫా చేతికేసి తల కొట్టుకుంటూ ఏడవసాగింది. గాయత్రి, ఏమిటిది? ఏమైంది? ప్రశాంత్ దగ్గరగా వచ్చాడు. కింద పడిన టెలిగ్రామ్ అందుకొని చూశాడు. అతని ముఖం రక్తపు చుక్క లేనట్లుగా పాలిపోయింది. సోఫాలో తల పక్కకు వాల్చి శూన్యంలోకి చూస్తున్న పెద్ద తండ్రి, సోఫా చేతికి తలబాదుకుంటూ ఏడుస్తున్న గాయత్రిని ఎలా ఓదార్చాలో తెలియనట్లై స్థాణువులా నిలబడిపోయాడు. రేడియోలో సన్నని సంగీతం ఆగింది. ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభమైంది. అది ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి చెబుతున్నట్లుగానే అనిపించసాగింది. మనకి ఎదురైన ఈ అత్యవసర విపత్కర పరిస్థితుల్లో మన సైన్యం చెప్పలేనంత అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఎంతోమంది ప్రాణాలు బలి ఇచ్చారు. యుద్ధరంగంలో మన వాళ్ళు చూపిన నైపుణ్యం అసామాన్యమైనది. ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ ఒకటే మాట, ఒకే రీతి అన్నట్లుగా చాలా క్రమశిక్షణతో ప్రవర్తించి ప్రత్యర్థులను గడగడలాడించారు. ఈ రెండు సేనలు వారి వారి ప్రాణాలతో నవ్వుతూ తుల్లుతూ చెలగాటమాడారు. వారి ధైర్య సాహసాలను గురించిన రకరకాల సంఘటనలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. ఈ సమయంలో యావత్ భారతదేశం వారికి నివాళులర్పిస్తోంది. వారి సాహస కార్యాలకి అభినందిస్తూ, ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలియచేసుకుంటోంది. ప్రశాంత్ వచ్చి రేడియో ఆఫ్ చేశాడు. యుద్ధ విరమణతో అందరి మనసుల్లోనూ నిశ్చింత కలిగింది. అందరూ సంతోషంగా రంగురంగుల దీపాలతో ఉత్సవంలా సంబరంగా జరుపుకుంటున్నారు. కానీ గాయత్రి గుండెల్లో దీపం ఆరిపోయింది. పాండురంగారావు గారి ఇంట్లో నవ్వులు శాశ్వతంగా సమాధి చేయబడ్డాయి. దేశానికి యుద్ధం ఆగిపోయింది. కానీ గాయత్రి జీవితంలో ఆ క్షణం నుంచి యుద్ధం ప్రారంభమైంది. ఆనంద్ యుద్ధంలో మరణించిన వార్త అందరికీ తెలిసిపోయింది. పాండురంగారావు గారికి సానుభూతి తెలియజేసి వెళ్తున్నారు. ఈ వార్త వినగానే పాండురంగారావు గారి కంటే ఎక్కువ పరమహంస గారు కృంగిపోయారు. కస్తూరమ్మ గారు సరే సరి, ఒకటే ఏడుపు. ముక్కు పచ్చలారని దాని జీవితం ఇలా బుగ్గైపోయింది. 100 ఏళ్ళు ఎలా బ్రతుకుతుందిరా దేవుడా, దురదృష్టం దానిది కాదు, నాది అంటూ నుదురు కొట్టుకుని ఏడవసాగింది. గాయత్రి మాత్రం ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది. గాయత్రికి ఇంకా మనసు దిమ్మెరపోయినట్లుగా ఉంది. కరువు తీరా ఏడిస్తే అదో సుఖం. కరుడుగట్టిన ఈ బాధ కరగడం లేదు. కంటి వెంట నీటి చుక్కే రావడం లేదు. మనసు మాత్రం తగలబడిపోయి సర్వనాశనం అయిన మహారణ్యంలా ఉంది. ఎవరెవరో వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, సానుభూతి చెబుతున్నారు, ధైర్యం తెచ్చుకో అంటున్నారు. కానీ గాయత్రి చెవులకు ఇవేమీ ఎక్కడం లేదు. ఆ వచ్చిన వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళిపోయి తన ఒంటరితనంలో తనని వదిలేస్తారా అని చూడసాగింది. గాయత్రికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. గంటల తరబడి మౌనంగా కూర్చుండిపోతుంది. 2 వారాలు గడిచాయి. కస్తూరమ్మ గారు గాయత్రికి గాజులు బొట్టు తీయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పరమహంస గారు ఈ మాట వినగానే కాళరుద్రుడయ్యారు. చీ, నోరు మూసుకో,
ఇంకొకసారి నా చెవులకు ఆ మాట వినిపించిందంటే నాలిక చీరేస్తాను. జాగ్రత్త. నీ పిచ్చి చేదస్తాలతో సగం చచ్చిపోయిన దాన్ని మిగతా సగం ప్రాణం కూడా తీయకు అంటూ కళ్ళెర్ర చేశారు. అయ్యయ్యో, ఇదెక్కడి గొడవండి, ఇది లోక సహజం. నలుగురు ఏమనుకుంటారు అనుకునే ఆ నలుగురితో నువ్వు కూడా కలిసి గంగలో దూకి చావండి. నా కూతురు పేరు ఎత్తారంటే మాత్రం ఊరుకోను. దాని ముందు ఈ ప్రసంగం ఎవరైనా ఎత్తినట్లు తెలిసిందా వాళ్ళ రక్తం కళ్ళచూస్తా, జాగ్రత్త. భర్త కోపం చూసి కస్తూరమ్మ గారు హడలిపోయింది. భర్తకి గాయత్రి అంటే ఎంతో ప్రేమ. ఆవిడ ఎరగనిదేం కాదు. అట్లా అనుకుంటే కూతురి మీద తనకు మాత్రం ప్రేమ లేదా? తాను మాత్రం బాధపడటం లేదా? అయితే ఆ బాధ వేరు, సాంప్రదాయం వేరు. ఎలాంటి వారైనా సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే. భర్త తలతిక్కతనంతో ఎప్పుడూ ఇంతే. భర్త అంగీకారం లేకుండా గాయత్రితో ఆ పని చేయించటం అసంభవం అనిపించింది. దీనికోసం ఆవిడ భర్తతో రోజూ తగాదా పెట్టుకునేది. తల్లిదండ్రులిద్దరూ తన విషయంలో ఘర్షణ పడటం విని అది సహించలేని గాయత్రి ఓ రోజున తనంత తానే చేతి గాజులు, ముఖాన బొట్టు తీసేసింది. కళావిహీనంగా ఉన్న కూతుర్ని చూడగానే పరమహంస గారు నివ్వెరపోయారు. ఇదేమిటమ్మా అన్నారు. నాకిదే ఇష్టం నాన్న అంది గాయత్రి. ఆయన మాట్లాడలేకపోయారు. ఆనంద్ ఫోటో ఎదురుగా పెట్టుకుని అతనికి ఇష్టమైన రికార్డ్స్ వింటూ ఎప్పుడూ గది తలుపులు మూసుకొని లోపలే కూర్చుని ఉంటుంది గాయత్రి. ఆ నాలుగు గోడల మధ్య తన ప్రపంచం తాను సృష్టించుకుంటోంది. బాహ్య ప్రపంచంలోని సర్వ సంబంధాలు తెంపుకుంది. యోగినిలా తయారైన కూతుర్ని చూస్తుంటే పరమహంస గారి గుండెలు తరుక్కుపోతున్నాయి. లేడిలా చెంగు చెంగున పరిగెడుతూ సెలయేరులా నవ్వుతూ ఉండే గాయత్రి గాంభీర్యం తెచ్చుకున్న ముదిమితనం ఆయన భరించలేకపోతున్నారు. నువ్వేం తప్పు చేశావని తల్లి ఈ శిక్ష నీకు అన్నారు. తప్పొప్పుల సంగతి తెలియకపోయినా విధి చెప్పిన తీర్పు వినాల్సిందేగా నాన్న అంది. ఆయన గుండెలు అలసిపోయినట్లుగా ఉన్నాయి. నా తల్లి జీవితంలో దేనికి కొరత ఉండకూడదు అనుకున్నాను. ఏ విషయంలోనూ లేదు అనే మాట వినిపించకూడదనుకున్నాను. అంతా వ్యతిరేకమైంది. నా బంగారు బొమ్మకి జీవితమే శూన్యమైపోయింది అంటూ వ్యధ చెందారాయన. పాండురంగారావు గారు కూడా కొడుకుపోయిన దుఃఖం గుండెల్లో దాచుకుని గాయత్రిని మామూలు మనిషిని చేయాలని, జీవితం పట్ల మళ్ళీ కోరిక కలిగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. గాయత్రి జుట్టు ముడివేసుకోసాగింది. గోళ్లకి రంగు మానేసింది. కనుబొమ్మలు దిద్దటం మర్చిపోయింది. ఆనంద్తో వచ్చిన సరదాలు, కోర్కెలు అతనితోనే నిష్క్రమించాయి. బల్ల మీద ఆనంద్ పక్కన ఉన్న తన ఫోటో, అతని టేప్ రికార్డర్, చెస్ బోర్డు అన్నీ అతని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆనంద్తో గడిపిన ఆనందం మాత్రం కలలా మళ్ళీ మళ్ళీ ఎదురుగా నిలిచి వెంటాడుతూనే ఉంది. ఆనంద్ ఎదురుగా వచ్చి నిలబడినట్లే ఉంది. ఒక్కోసారి ఆనంద్ అంటూ నిద్రలేచి వెళ్ళిపోతుంది. నిద్రాహారాలు బొత్తిగా పోయాయి. ఆకలి దప్పులు అసలే లేవు. గాయత్రి 2-3 నెలల్లో ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా చిక్కి శల్యమైపోయింది. డాక్టర్లు గాయత్రిని పరీక్ష చేశారు. ఆ అమ్మాయి చనిపోయిన భర్త జ్ఞాపకాల నుంచి దూరం అవ్వాలి, ఆనంద్ని మర్చిపోవాలి, అప్పుడు కానీ వీలవదు అన్నారు. కానీ అది ఎలా సాధ్యం? మా వల్ల కావడం లేదు అంటూ మొత్తుకున్నారు పరమహంస గారు. ఆ అమ్మాయికి వేరే పెళ్లి చెయ్యండి అన్నారు. గాయత్రికి వేరే పెళ్ళా? దాని ఒంటి మీద తెలివి ఉండగా అది చేసుకోదు అన్నారు పరమహంస గారు. మీరు గట్టిగా ప్రయత్నించాలి. ఆ అమ్మాయి మామూలుగా అవ్వాలంటే అదొక్కటే మార్గం. డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఎంత క్లిష్టమైన సమస్య! పరమహంస గారు పాండురంగారావు గారి దగ్గరకు వచ్చారు. నేను చెప్పకూడదు కానీ డాక్టర్లు ఇలా చెప్పారు. నేనేం చెయ్యను? నాకేది దారి అంటూ నెత్తిన చేతులు పెట్టుకొని కూర్చున్నారు. పాండురంగారావు గారు చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా మౌనంగా కూర్చున్నారు. పరమహంస గారు డగ్గుత్తిగతో అన్నారు. పాండురంగం, నేనెందుకు బ్రతికానా అనిపిస్తోంది. దాన్ని అలా చూడలేనురా, నా వల్ల కావడం లేదు. ఆయన కళ్ళ నీళ్లు తిరిగాయి. మళ్ళీ తలదించుకున్నారు. పాండురంగారావు స్నేహితుడు భుజం మీద చెయ్యి వేశారు. ఆయనకి తండ్రిగా పరమహంస గారు పడుతున్న క్షోభ అర్థమవుతుంది. తనది కొడుకుపోయాడని ఒక్కటే విచారం. ఆయనది కళ్ళెదుట బ్రతుకున్న కూతురు పడుతున్న నరకం, మనోవ్యధ. దానికి డాక్టర్లు చెప్పిన పరిష్కారం ఒక్కటే, ఈ మార్గం.
తన కొడుకు ఎలాగూ పోయాడు. గాయత్రిని జీవితాంతం ఆ జ్ఞాపకాలతో బ్రతకమనటం న్యాయం కాదు. పట్టుమని 25 లేని గాయత్రి తొలి యవ్వనం తీయదనంలో 1 సంవత్సరం పాటు సంసార సుఖం అనుభవించిన యువతిగా ఆమె శరీరం కోర్కెలు నిగ్రహించుకోవడం కూడా కష్టమే. ఆయన మనస్సుని కూడదీసుకున్నారు. తనలో రగులుతున్న దుఃఖాన్ని బలవంతంగా పక్కకి నెట్టిపెట్టారు. పరమహంస గారి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అన్నారు, డాక్టర్లు చెప్పింది కరెక్ట్రా. గాయత్రి వయసు చాలా చిన్నది. జరిగిన దానికంటే జరగాల్సిన జీవితం ఎంతో ఉంది. గాయత్రికి మనం వివాహం చేద్దాం, సంబంధం చూడు అన్నారు. పరమహంస గారు ఆశ్చర్యానందాలతో తలెత్తి చూశారు. పాండురంగారావు గారు అన్నారు, గాయత్రి మీద నీకే కాదురా, నాకు కూడా అభిమానం ఉంది. ఆనందపోయిన దుఃఖం నన్ను ఒక్కడినే భరించని. గాయత్రిని ఆ దుఃఖానికి దూరంగా ఉంచుదాం. పరమహంస గారు మిత్రుడి చెయ్యెత్తి కళ్ళ కానించుకున్నారు. మనసులో లోపల ఆయన గొప్ప మనసుకి జోహార్లు అర్పించారు. పరమహంస గారు గాయత్రి స్థితి అర్థం చేసుకుని ఉదారంగా ప్రవర్తించగల వ్యక్తి కోసం గాలించసాగారు. తెలిసిన బంధువుల్లో కుర్రాళ్ళకి మధ్యవర్తి ద్వారా కబుర్లు పంపసాగారు. చాలామంది రెండో పెళ్లి అమ్మాయి అనగానే విముఖత చూపించారు. తమకిష్టం లేదన్నారు. ఒకళ్ళిద్దరు వెంటనే ఇష్టపడ్డారు. కానీ గాయత్రిని పెళ్లి చేసుకునే ముందు ఆయన యావదాస్తి ఆ అమ్మాయి పేరిట రాసి ఆ అమ్మాయి తదనంతరం తనకి చెందాలని కోరారు. పరమహంస గారికి ఈ కోరిక విపరీతంగా అనిపించింది. అనుభవజ్ఞుడైన ఆయన అంతరంగం ఈ వ్యక్తులు గాయత్రి కోసం కాక కేవలం డబ్బు కోసం చేసుకుంటామంటున్నారని పసిగట్టింది. డబ్బు ఇవ్వటానికి ఆయనకి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అది గాయత్రి జీవితానికి చాలా ప్రమాదం. పెళ్ళైన తర్వాత గాయత్రిని వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. ఆయన సరైన వ్యక్తి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్లుగా వెతుకుతున్నారు. ఒక్కగానొక్క కూతురు. కళకళలాడుతున్న ఆ కూతురి జీవితపు పందిరిని విధి నిర్దయగా నేల కూల్చివేసింది. ఎంత శ్రమైనా సరే, ఎంత డబ్బైనా సరే కూతురి జీవితాన్ని సరిదిద్ది ఆ ముఖంలో చిరునవ్వుల తోరణాలు వెలిగించాలని ఆయనకు తాపత్రయంగా ఉంది. లోకం ఏమైనా అనుకోని ఆయన లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆయనకు కావలసింది గాయత్రి ఆనందం. కూతురికి రెండో వివాహం చేయాలని భర్త ప్రయత్నిస్తున్నాడని తెలియగానే కస్తూరమ్మ గారు నోట మాట రానట్లయింది. ఈ విపరీతం ఎక్కడా వినలేదు. ఈ విడ్డూరం అటు ఇటు 7 తరాల్లో ఎక్కడా లేదు. ఏమిటండి, మీకేమైనా మతిపోయిందా అంది. నువ్వు అలాగే అనుకుని చూస్తూ ఊరుకో, మాట్లాడకు. ఈ అప్రాచ్యం చూస్తూ ఎలా ఊరుకుంటామండి? ఊరుకోపోతే ఊరేసుకోవే. అమ్మాయిని అలా ఉంచటం నా వల్ల కాదు. దాని వయసు ఎంతని? అలాగే ఉంచితే అది బ్రతకదు. ఆ దిగులుతోనే చచ్చిపోతుంది. మీరు మరీ చెబుతారు. 4 రోజులు పోతే అదే మన లోకంలోకి వస్తుంది. భర్త పోయిన కొత్తలో ఏ ఆడదైనా అలాగే ఉంటుంది. నీకు తెలియదే? ఏమీ తెలియదు. దాని కష్టం ఏమిటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మీది మరీ విచిత్రం. ఇలాంటి కష్టాలు ఏ ఆడదానికైనా ఒకటే. మా అక్కయ్య ఉంది. దానికి పెళ్లి చేసిన 2వ నెలలోనే భర్త పోయాడు. అది మనసంతా దైవధ్యానం వైపు తిప్పుకుంది. పూజలు పునస్కారాలు అంటూ మార్గం చూసుకుంది. లోకంలో ఎంతమందికి భర్తలు పోవడం లేదు? అందరూ రెండో పెళ్లి చేసుకుంటున్నారా? నేను నీకు నచ్చ చెప్పలేనే, నా తరం కాదు. మీరు నాకింకా చెప్పనవసరం లేదు. గాయత్రికి మళ్ళీ పెళ్లి మాట కలలో కూడా అనకండి. మా అన్నయ్య సోమయాజి, మా నాన్న సోమయాజి. మీ నాన్నగారు మహాశాస్త్ర పండితులు. దీనికి పెళ్లి చేసి వారందరికీ అధోలోకాలు కల్పించకండి. నువ్వు అనవసరంగా వాగకు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను గాయత్రికి పెళ్లి చేసేది ఖాయం. నీకిష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి పో అరిచారాయన. కస్తూరమ్మ గారు నోట మాట రానట్లు చూడసాగింది. ఆ రోజు నుంచి ఆవిడ భోజనం మానేసింది. ఆవిడ అన్నగారు వచ్చి పరమహంస గారితో గాయత్రికి రెండో పెళ్లి చేయటం మన సాంప్రదాయం కాదన్నారు. మగడు భార్య పోతే రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆడది ఎందుకు చేసుకోకూడదు అన్నారు ఆయన కోపంగా. నువ్వు అనవసరంగా తర్కానికి దిగకు. నీకు జవాబు చెప్పాలంటే ఇప్పుడు బోలెడంత శాస్త్రం చెప్పాల్సి వస్తుంది. ఇది మన ఆచారం కాదు. అంతే. నా కూతురు నా ఇష్టం. నా పద్ధతి మీకు నచ్చకపోతే మీ చెల్లెల్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అనేశాడు ఆయన. పరమహంస గారికి జీవితం అంతా భార్యతో ఘర్షణతోనే గడిచిపోయింది. ఆయన ఏది చెప్పినా ఆవిడ వ్యతిరేకం మాట్లాడుతుంది. కాలానుగుణంగా వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనది. ఆవిడది అలా కాదు. నలుగురితో పాటు తాను ఎవరేమనుకుంటారోనని భయం. ఈసారి ఘర్షణకి ఆయనకి ఎన్నడూ రానంత చిరాకు వచ్చింది.
ఈవిడితో ఇన్ని సంవత్సరాలు ఎలా కాలం వెళ్ళదీశానా అని ఆయనకు ఆశ్చర్యం కలుగుతోంది. 2 నెలలు గడిచాయి. గాయత్రికి పెళ్లి చేయాలని పరమహంస గారి తాపత్రయమే తప్ప ఒక్క సంబంధము కలిసి రాలేదు. సంఘ సంస్కరణ, ఆధునిక భావాలు మాటల్లోనే తప్ప చేతల్లో లేని సమాజం ఇది. పరమహంస గారు కృంగిపోసాగారు. తన కళ్ళెదుటే గాయత్రి జీవితం సుఖ సంతోషాలు లేకుండా గాలి నీరు లేని లతలా వడిలి కృషించిపోతుంటే ఆయన చూడలేకుండా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం వేళ ప్రశాంత్ వచ్చాడు. అతను ఈ మధ్య దాదాపు 1 నెల రోజుల నుంచి ఊళ్ళో లేడు. పని మీద మద్రాసు వెళ్ళాడు. అతను వచ్చేసరికి పరమహంస గారు ముందు గదిలో కూర్చుని ఉన్నారు. గాయత్రి ఎక్కడా అడిగాడు ప్రశాంత్. అతని చేతుల్లో పుస్తకాలు, రికార్డ్స్ ఉన్నాయి. పరమహంస గారు నిశ్శబ్దంగా గాయత్రి గది వైపు వేలు పెట్టి చూపించారు. గాయత్రి కోసం ఇవి తెచ్చాను అన్నాడు అవి చూపిస్తూ. వెళ్ళి ఇవ్వు అన్నారు. ప్రశాంత్ గాయత్రి గదివైపు వెళ్ళాడు. గది తలుపులు చేరవేసి ఉన్నాయి. అతను తోసుకుని లోనికి వెళ్ళాడు. గాయత్రి కుర్చీలో కూర్చుని ఉంది. ఒడిలో పెళ్లినాటి ఆల్బం ఉంది. కుర్చీలో వెనక్కి ఆనుకుని తల పక్కకి వాల్చి కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ ఈ లోకమే మర్చిపోయినట్లుగా కూర్చుని ఉన్న గాయత్రి తలుపు తెరవటం కానీ ప్రశాంత్ గదిలోకి రావటం కానీ గమనించలేదు. గాయత్రి, మృదు గంభీర స్వరంతో పిలిచాడు ప్రశాంత్. గాయత్రి ఉలిక్కి పడినట్లుగా ఇటు తిరిగింది. ఆ ముఖంలో బుగ్గల మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎదురుగా నిలబడిన ప్రశాంత్ని చూడగానే ఉలిక్కి పడింది. గబాలన కళ్ళు తుడుచుకుంది. అరే, నువ్వెప్పుడొచ్చావు? నేను గమనించనే లేదు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అతను గాయత్రినే చూస్తున్నాడు. ఆ కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి. చెక్కిళ్ళు పాలిపోయి ఉన్నాయి. జాకెట్ వదిలై మరీ సన్నగా తెలుస్తుంది. నేను నీకోసం రికార్డ్సు, నువ్వు తెమ్మని వ్రాసిన చిన్మయానంద లెక్చర్స్ మీద బుక్స్ తెచ్చాను. ఇవిగో అందించాడు. ఓ, నేను వీటి సంగతే మర్చిపోయాను. నిరాసక్తిగా అందుకుని పక్కన పెట్టింది. కూర్చో అంది. ప్రశాంత్ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. గాయత్రి నిశ్శబ్దంగా ఒడిలో ఉన్న ఆల్బం మీద చేతితో వేళ్లతో వ్రాస్తోంది. గాయత్రి, ఎన్నాళ్ళు నీకు ఈ కారాగారవాసం అన్నాడు ప్రశాంత్ ఆమెనే చూస్తూ. అతనికి చెప్పలేని బాధగా ఉంది. బ్రతికినన్నాళ్ళు అంది. ఇది చాలా అన్యాయం. నువ్వు శరీరాన్ని కావాలని హింస పెట్టుకుంటున్నావు. గాయత్రి వెంటనే మాట్లాడలేదు. కాస్త ఆగి అంది. ఏం చేయమంటావు చెప్పు. ఈ శరీరాన్ని ఎప్పటిలా పోషిస్తాను. కానీ ఏం చేసుకోను? ఎవరిని సంతోషపెట్టను? నీకోసమే. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నేను కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను. కానీ నాకు ఆ అభిప్రాయం నిలవటం లేదు. ఆనంద్ నా వ్యక్తిత్వం మీద మత్తు చల్లేశాడు. నేను తన కోసం బ్రతకడంలో ఎంతో రుచిని, హాయిని చూపించాడు. ఆనంద్తో గడిపిన ఆ జీవితం ముందు ఈ జీవితం నాకు ఆనందరహితంగా చప్పగా ఉంది. అతని జ్ఞాపకాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. గాయత్రి కంఠం అప్పటికే పూడిపోయింది. కళ్ళల్లో నీళ్లు చివ్వున ఉబికి వచ్చాయి. నాకెందుకు ఇలా అయింది? నేనేం తప్పు చేశానని భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు? కుర్చీ మీద మోచేయి ఆనించి అరచేతితో తలపెట్టుకొని ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. అందులో మహా అగ్నిలా దహించి వేస్తున్న ఒంటరితనం ఉంది. గాయత్రి దుఃఖం చూస్తుంటే అతని గుండెలు నలిపేసినట్లుగా ఉంది. అతని మనసు నిండా జాలి, సానుభూతి వరదలై పొంగుతోంది. గాయత్రిని చేతులతో ఎత్తి కారు చీకటి లాంటి ఆ ఒంటరితనంలో నుంచి, మహాగ్ని లాంటి ఆ దుఃఖపు సెగల నుండి దూరంగా, సుదూరంగా తీసుకువెళ్ళి పచ్చిక బయళ్ల లాంటి ప్రశాంత ప్రదేశాలలో దించాలని అనిపిస్తుంది. కానీ తన వల్ల కాదని అతనికి తెలుసు. గాయత్రి కట్టుకున్న ఒంటరితనపు కోటగోడలు ఎవ్వరూ ఛేదించలేకుండా ఉన్నాయి. ప్రశాంత్ నిట్టూర్చాడు. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ఉంటానండి. థ్యాంక్ యూ.